దేశవాళీ క్రికెట్‌లో రాణించి 8 ఏళ్ల తర్వాత టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన కరుణ్ నాయర్ ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో అదరగొడతారని భారత క్రికెట్ అభిమానులతో పాటు టీమ్ మేనేజ్మెంట్ కూడా భావించింది. కానీ కరుణ్ నాయర్ వరుస మ్యాచుల్లో విఫలమవుతూ నిరాశపరుస్తూనే వస్తున్నాడు. ఇప్పటివరకు అతను ఆడిన 3 మ్యాచుల్లో 131 పరుగులే చేయగా అత్యధిక స్కోరు కేవలం 40 పరుగులు మాత్రమే. ఇక ప్రస్తుతం సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకబడి ఉంది. ఇలాంటి సమయంలో కరుణ్ నాయర్‌ని తుది జట్టులో కొనసాగించొద్దనే డిమాండ్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. జూలై 23 నుంచి మాంచెస్టర్‌లో జరగనున్న 4వ టెస్టులో కరుణ్ నాయర్‌ను పక్కన పెట్టి యువ ఆటగాడైన సాయి సుదర్శన్‌కి ఛాన్స్ ఇవ్వాలని భారత మాజీ వికెట్ కీపర్ వ్యాఖ్యాత దీప్ దాస్ గుప్తా అభిప్రాయపడ్డాడు. అయితే సాయి సుదర్శన్ లీడ్స్‌లో అంటే జరిగిన తొలి టెస్టులో అయితే ఆడాడు. ఆ తర్వాత 2, 3 టెస్టుల్లో అయితే అతనికి అవకాశం ఇవ్వలేదు. కరుణ్ నాయర్‌ని కొనసాగించారు. మూడో స్థానంలో ఎవరిని ఆడిస్తారా అని చూస్తున్నా కరుణ్ నాయర్ ఇంకా కొనసాగుతాడా? లేదా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో కంఫర్టబుల్‌గా కనిపించిన సాయి సుదర్శన్ లాంటి యువ ఆటగాడికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారా? సుదర్శన్ యువ ఆటగాడు. అతనికి ఛాన్సులు ఎక్కువగా ఇవ్వాలి. కరుణ్ నాయర్‌ని ఇప్పటికే చాలా అవకాశాలు వచ్చాయి. ఇక్కడ చర్చ ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే దాని గురించి కాదు. కరుణ్ నాయర్ సౌకర్యవంతంగా కనిపించాడు. కానీ కొన్ని ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. అదే నన్ను వేరే విధంగా ఆలోచించేలా చేస్తుంది. ఇక సిరీస్‌లో భారత్ పుంజుకునేందుకు ఇంకా అవకాశాలున్నాయి. ఎందుకంటే లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో గెలుపు అంచుల వరకు వచ్చి ఓడింది అని దీప్ దాస్ గుప్తా అయితే పేర్కొన్నాడు. అసలు కరుణ్ నాయర్ ఎలా క్రికెట్‌లోకి వచ్చాడంటే ప్రియమైన క్రికెట్ రెండో అవకాశం ఇవ్వు. ఇది కొన్నేళ్ల క్రితం కరుణ్ నాయర్ సామాజిక మాధ్యమంలో రాసుకున్న పోస్ట్‌గా చెప్పుకోవచ్చు. అతడి స్థానంలో మరొకరు ఉండి ఉంటే రిటైర్ అయిపోయేవాళ్లే. కరుణ్ నాయర్ అలా చేయలేదు. ఆశ వదులుకోలేదు. పట్టుదలగా పోరాడాడు. దేశవాళీలో పరుగులు వరద పారించాడు. సెలెక్టర్లు తనను ఎంపిక చేయక తప్పని పరిస్థితినైతే క్రియేట్ చేశాడు. ఏకంగా 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టెస్ట్ ఫార్మాట్‌లోకి కరుణ్ నాయర్ ఓవరాల్‌గా పునరాగమనం చేశాడు. అది కూడా ఇంగ్లాండ్ లాంటి కఠిన పరిస్థితులు ఉండే సిరీస్‌లో. ఈ పర్యటనలో ఇప్పటికే అతను 3 టెస్టులు కూడా ఆడి కంప్లీట్ చేసుకున్నాడు. 6 ఇన్నింగ్స్‌ల్లో ఒక ప్రతిభావంతమైన ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. సిరీస్‌లో భారత్ 1-2తో వెనకబడిపోయింది. ఇప్పుడు అందరి దృష్టి విఫలమైన ఆటగాళ్లపైనే నిలిచింది. అందులో ముందు వరుసలో ఉంది కరుణ్ నాయర్ అని చెప్పుకోవచ్చు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగే 4 టెస్టులు అంటే మాంచెస్టర్ టెస్ట్‌లో ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్ తుది జట్టులో చోటు దక్కించుకోవడం కష్టంగానే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే అద్భుతమైన ఫామ్‌తో ఇంగ్లాండ్‌కి వచ్చిన కరుణ్ నాయర్ నుంచి అభిమానులు ఎంతో ఆశించారు. కెరియర్ తొలి 4లో ట్రిపుల్ సెంచరీ చేసి ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా చరిత్రలోకి ఎక్కిన ఈ కర్ణాటక బ్యాటర్ తర్వాత కనీసం హాఫ్ సెంచరీ కూడా అందుకోలేకపోయాడు. ఇప్పుడు మంచి టచ్‌లో ఉన్నా అతడు ఇంగ్లాండ్‌లో సత్తా చాటుతాడు అనుకున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో అదరగొట్టేశాడు కూడా. పునరాగమనమైన టెస్ట్‌లో కరుణ్ నాయర్ పేలవంగా ప్రారంభించాడు. 6వ స్థానంలో బ్యాటింగ్ దిగిన మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులతోనూ రాణించలేకపోయాడు. ఇక భారత్ పరుగుల వరద పారించిన బర్మింగ్హామ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో కరుణ్ నాయర్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్ ఇచ్చి ఏకంగా 3వ స్థానంలో ఆడించారు. అయినా ఆకట్టుకోలేకపోయాడు. 2 ఇన్నింగ్స్‌ల్లో కలిపి 22 పరుగులు, 26 పరుగులతో విఫలమయ్యాడు. మూడో టెస్ట్‌లోనూ అదే ఆట. తొలి ఇన్నింగ్స్‌లో కాస్త పర్వాలేదనిపించేలాగా బ్యాటింగ్ చేశాడు. అంటే ఓ 40 రన్స్ అనేది చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 14 పరుగులకి అవుట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో అవుట్ అయిన తీరైతే మరీ పేలవంగా చెప్పుకోవచ్చు. కార్స్ వేసిన లెంగ్త్ బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన అతడు ఏ షాటు కొట్టకుండా వదిలేశాడు. ఆ బంతి స్వింగ్ అయి అతడి వికెట్ల ముందు దూరవచ్చుకుంది. ఇన్నింగ్స్‌ను ఆరంభించేటప్పుడు క్రీజులో కరుణ్ నాయర్ ఆత్మవిశ్వాసంతోనే ఉన్నట్లు కనిపిస్తున్నాడు. స్టాన్స్, డిఫెన్స్, టైమింగ్ కూడా బాగానే ఉంటున్నాయి. ఆఫ్ సైడ్ కొన్ని చక్కటి షాట్లయితే బీభత్సంగా ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు. కుదురుకున్నాడని అనుకునే లోపే అవుట్ అయిపోతున్నాడు. 3 టెస్టుల్లో ఒక్కసారి మాత్రమే 40 పరుగులు చేయడం ఇందుకు నిదర్శనంగా మాట్లాడుకోవచ్చు. మూడో స్థానంలో దిగే బ్యాటర్‌కు పటిష్టమైన డిఫెన్స్ ఉండాలి. నియంత్రణతో కూడిన దూకుడుతో బ్యాటింగ్ చేయాలి. పరిస్థితి తగ్గట్టు ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాలి. కానీ కరుణ్ నాయర్ ఈ పని చేయలేకపోతున్నాడు అనటంలో సందేహం లేదు. అయితే భారత్ జట్టులో చోటు కోసం చాలా మంది కుర్రోళ్లైతే ఎదురు చూస్తున్నారు. దేశవాళీలో స్థిరంగా రాణిస్తూ సెలెక్టర్లకు సవాళ్లు విసురుతున్నారు అని చెప్పుకోవచ్చు. అభిమన్యు, ఈశ్వరన్ లాంటి వాళ్ళు జట్టుకు ఎంపికైన రిజర్వ్ బెంచ్‌కే పరిమితం అవుతున్నారు. లేక దొరికిన అవకాశాన్ని కరుణ్ నాయర్ ఉపయోగించుకోవటం లేదు. అతడి కోసం 2, 3 టెస్టుల్లో యువ కెప్టెన్ సాయి సుదర్శన్ని మేనేజ్మెంట్ ఏకంగా పక్కన పెట్టేసింది. గొప్ప ఫామ్‌లో ఉన్న సుదర్శన్ సాంకేతికంగా బలమైన బ్యాటర్ అని చెప్పుకోవచ్చు. పైగా భవిష్యత్ ఉన్న ఆటగాడు. అతన్ని రిజర్వ్ బెంచ్‌పై కూర్చోబెట్టి కరుణ్ నాయర్‌ని కొనసాగించడంపై విమర్శలు గట్టిగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరుసగా 6 ఇన్నింగ్స్‌ల్లో విఫలం కావడంతో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో జరిగే 4వ టెస్ట్
మాంచెస్టర్ టెస్ట్‌కు కరుణ్ నాయర్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగానే మాట్లాడుకోవచ్చు. అతడి స్థానంలో సాయి సుదర్శన్‌ని తీసుకునే అవకాశాలు మాక్సిమం కనబడుతున్నాయి. ఒకవేళ కరుణ్ నాయర్‌ని ఇంకా అవకాశాలు ఇవ్వాలనుకుంటే అతడికి మిగిలిన 2 టెస్టులు అగ్ని పరీక్ష అని చెప్పుకోవచ్చు. అంటే ఆ 2 టెస్టుల్లో కూడా ఫెయిల్ అయితే ఇక టీమిండియా జట్టులో కనపడడు అని చెప్పుకోవచ్చు. మూడో స్థానంలో ఆడిస్తున్న కరుణ్ నాయర్‌ని ఇంకా కొనసాగిస్తారా? లేదా అనేది ప్రశ్నగా మారింది. అతనికి బాగానే అవకాశాలైతే వచ్చాయి. ఇక సాయి సుదర్శన్‌ను ఆడిస్తే మేలు. సాయి సుదర్శన్ తొలి టెస్ట్‌లో క్రీజులో సౌకర్యంగా కనిపించాడు. కరుణ్ నాయర్ కొన్నిసార్లు మాత్రమే బాగా ఆడుతున్నాడు. స్వింగ్ అయ్యే పిచ్‌పై క్రీజులో పాదాల్ని ఎక్కువగా కదల్చకుండా ఆడితే కష్టమని చెప్తున్నాడు. అంటే సరైన ఫుట్ వర్క్ లేదని బీసీసీఐ మాజీ సెలెక్టర్ దీప్ దాస్ గుప్తా విశ్లేషించాడు. అయితే 4గో టెస్ట్‌లో మాంచెస్టర్ టెస్ట్‌లో కరుణ్ నాయర్‌ని ప్లేయింగ్ 11లో ఆడిస్తే బెటరా? ఆడించకపోతే బెటర్ అనుకుంటున్నారా? కామెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా పిన్ చేయండి. అలాగే కరుణ్ నాయర్‌పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.